ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డీప్ రెవల్యూషన్స్ ఛానల్. యేసుక్రీస్తు వారి రక్తము మరి రక్తమా, దేవుని రక్తమా? యేసుక్రీస్తు యొక్క రక్తము మరియ రక్తమే. యేసు రక్తము దేవుని రక్తము కాకపోతే ఆ రక్తానికి ఏమాత్రం శక్తి లేనది. క్రైస్తవులకి ముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన మన కొరకు, మన పాప క్షమాపణ కొరకు, మన పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు చిందించినటువంటి పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైనటువంటి ఆ రక్తములో విశ్వాసం ఉంచడం. అలాంటి రక్తము మరియ దగ్గర నుంచి వచ్చింది అంటున్నాడు. మొదటి ఆదాముకి రక్తం ఇచ్చిన దేవుడు రెండో ఆదాముకి ఇవ్వలేడా? యేసుక్రీస్తు యొక్క రక్తము చేసే కార్యాలు ఎంత శక్తివంతమైనవి. మన విశ్వాసము యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది, క్రీస్తు ఆత్మలో శక్తి ఉంది. ఆ శక్తి ఎలాంటిదంటే మనం చూస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న నలక మొదలుకొని యూనివర్స్ అంతటి వరకు సృజించింది ఆ శక్తే. మరియ రక్తము యేసులోనికి వస్తే ఆయన రక్తము కూడా ఈ బ్లడ్ అవుతుంది కదా, సేమ్ బ్లడ్ అయినప్పుడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. Therefore, just as sin entered the world through one man, and death through sin, and in this way death came to all people, because all sinned. స్పిరిచువల్ డెత్. మనం ఇందాక అనుకుంటున్నట్టుగా దేవుడు ఆత్మ, ప్రాణము, శరీరము 3 భాగాలుగా మనిషిని సృజించారు. ఈ ప్రాణము, శరీరము ఆత్మ నుంచి వేరైపోయినప్పుడు ఫిజికల్ డెత్. బట్ ఈ ఆత్మ జీవముతో కలిసి, ప్రాణముతో కలిసి శరీరం నుంచి వేరయ్యి నిత్య నరకాగ్నికి వెళ్ళినప్పుడు, పాతాళంలోనికి వెళ్ళినప్పుడు అది స్పిరిచువల్. సో యేసు రక్తము ఈ లోకములో అనేక మందికి నిత్య జీవం ఇవ్వడానికి చెల్లించబడింది తప్ప నిత్య శిక్షకు కాదు. బైబిల్లో ఉన్న మాట, అచ్చువేయబడి ఉన్నటువంటి మాట మనం చదువుతున్నప్పుడు ఈ అచ్చువేయబడిన మాట లోగోస్. పరిశుద్ధాత్ముడు అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది రేమ. ఈ ప్రత్యక్షత లేనటువంటి అనేక మంది పాస్టర్లు వాళ్ళ సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో ఇది అర్థం చేసుకోవడం వల్ల కలిగే నష్టం. Devil rules this world through sin and death. అవును. But God wants to rule this world through righteousness and grace. God wants to redeem us. In Him we have redemption. ఆదాము మొదలుకొని యుగాంతం వరకు, ఆఖరి మానవుడి వరకు అందరి రక్తము త్రాసులో ఒక పక్కన పెడితే, ఈ పక్కన పెట్టాం, ఎడం పక్కన పెడదాం. యేసుక్రీస్తు యొక్క రక్తపు ఒక్క చుక్క ఈ కుడి పక్కన పెడితే ఇదే బరువుగా ఉంటుంది. See, the blood of Jesus Christ redeems us. మనల్ని మన పాపము నుంచి, పాపం వలన వచ్చే జీతమైన మరణం నుంచి, పాపం వలన కలిగే ప్రతిఫలమైనటువంటి శాపము నుంచి, శాపం వలన కలిగే అనారోగ్యము నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అశాంతి నుంచి, అన్నిటి నుంచి విమోచించడానికి శక్తివంతమైనటువంటి ఆ రక్తం